ఇక్కడ మంత్రి గారు చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు. ఏ కాలేజీకి ఎంత ఖర్చు పెట్టారు, పనులు ఎక్కడ జరిగినాయి, అరకొరగా జరిగినటువంటి పనులని చాలా మాట్లాడారు అధ్యక్ష. ఆ వివరాల్లోకి వెళ్తే పూర్తిగా దానికి సమాధానం చెప్తాం అధ్యక్ష. కానీ సమయం వృధా కాకుండా రెండు విషయాలు మాట్లాడుతున్నాను. మంత్రి గారికి సూటిగా క్వశ్చన్ చేస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి గారికి, వారు కూడా దేశ రాజకీయాలలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మనిషి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో తిరిగినటువంటి పెద్దలు మంత్రి గారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక నాముంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశం మొత్తంలో కూడా ఎక్కడైతే ప్రైవేట్ రంగంలో కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయో అధ్యక్ష 2 నిమిషాలు కూడా కాలేదు, దయచేసి ఉండండి అధ్యక్ష. ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇది. ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ లో 10% బెడ్లను పేద వారికి కేటాయించాలనేటువంటి ఒక నాముంది అధ్యక్ష. సూటిగా అడుగుతున్నాను మంత్రి గారిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని కూడా మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి నామ్స్ ని 10% బెడ్డల్ని ఏ ఒక్క కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని పూర్తి చేస్తున్నారు అధ్యక్ష. మీరిచ్చే పీపీపీ మోడ్ దీనికి సరిపోతుంది అధ్యక్ష. ఇవాళ మీరు సమాధానం చెప్పగలరు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చాలా సుదీర్ఘంగా ఆలోచించి ఈ కాలేజీల నిర్వహణ పరంగా, ఆర్థిక పరంగా భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో పక్కా ఆర్థిక ప్రణాళికలు రూపొందించారు. నిర్మాణం కోసం ఎక్కడ విధుల కొరత రాకుండా ఆర్థిక సంస్థలతో ముందుగానే టైఅప్ చేశారు అధ్యక్ష. నిర్వహణ కోసం ఇబ్బంది రాకుండా ఈ కాలేజీలో ఇప్పటికే కాలేజీలో ప్రారంభమయ్యేది అధ్యక్ష. నేను ఇక్కడ సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష. 8,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్ల విలువైనటువంటి గవర్నమెంట్ కాలేజీల్ని, ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని కాపాడొచ్చు అధ్యక్ష. 35,000 కోట్లతోటి 1,00,000 కోట్లైనా ఖర్చు పెట్టి అమరావతి పేరుతోటి, అమరావతి రాజధాని పేరుతోటి ఒక నగరాన్ని నిర్మించడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది అధ్యక్ష. మరి పేద ప్రజల ఆరోగ్యం గురించి కనీసం 8,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని ఖర్చు పెట్టలేదు అధ్యక్ష.